హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మమతా కిచెన్ అండ్ టాక్స్. ఈరోజు వీడియో అయితే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే ఈ మామిడికాయ ముక్కల్ని శుభ్రం చేసుకోమాట. సో ముక్కలు కుట్టించుకున్నాక నీట్గా తుడిచి ఇలా ఒక క్లాత్లో అయితే ఆరబెట్టాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఈ పచ్చడిలోకి 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఆయిల్ అనేది ముందుగా పోపు చేసి పెట్టేసాను అనమాట. సో జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేడి చేసామన్నమాట. సో ఈ ఆయిల్ అనేది కూడా పూర్తిగా కొంచెం మరీ చల్లారకుండా మీడియం చల్లారాక అప్పుడు మాత్రం అందులో పోపు అనేది వేసామన్నమాట. ముందుగా వేస్తే మాడిపోతుంది అనేసి. సో ఇక్కడ నేనైతే ఆయిల్ కూడా విజయ పల్లి ఆయిల్ అయితే యూజ్ చేశాను అనమాట. ఈ పల్లి ఆయిల్ కూడా 2 లీటర్స్ తీసుకున్నాను. నాకైతే ఇందులోకి 1.5 లీటర్ అయితే పట్టిందట. ఒక 1/2 లీటర్ మిగిలింది నాకు ఆయిల్ అయితే. అలాగే ఇక్కడ నేను గిన్నె కొలత చూపిస్తున్నాను. గిన్నె కొలత ప్రకారం మాత్రమే పచ్చడి పెట్టాను. నేనైతే కాయలు వచ్చేసి నాకైతే 12 కాయలు వచ్చేసాయి. ఆ 12 కాయలతో లెక్క ఇక్కడ చూస్తే కరెక్ట్ రాదు కాబట్టి ఒక గిన్నెతో కొలుచుకున్నామన్నమాట. ఈ గిన్నె కొలత వచ్చేసి ఇక్కడైతే నాకు ఈ గిన్నెతో 8 వచ్చిందన్నమాట. 8 గిన్నెలు అయితే వచ్చేసాయి లెక్క ప్రకారం నాకైతే. సో ఇక్కడైతే ఈ విధంగా 8 వచ్చేసాక సో ఇందులోకైతే లెక్క ప్రకారం తీసుకోవాలి కాబట్టి ఇందులోకి కారం కూడా మనం 4 బౌళ్ళకి ఒక 2 బౌల్ కారం తీసుకోవాలి. అలాగే 8 వచ్చేసాయి కాబట్టి నేను 2 బౌల్ అయితే కారం తీసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ మామిడి ముక్కల్లోకి ఆయిల్ అనేది వేసినమాట, పచ్చి ఆయిల్. సో ఫస్ట్ పోపు చేసుకున్నాం కదా, 1/2 లీటర్ ఆయిల్లో 1/2 లీటర్ అనేది నేను పోపు చేసి పెట్టాను అనమాట. సో మిగతా 1/2 లీటర్ అనేసి ఇక్కడ ఫస్ట్ ముక్కలకు పట్టిస్తున్నమాట. సో ఈ విధంగా ముక్కలకి ఆయిల్ పట్టించడం వల్ల ఏం జరుగుతుందంటే ముక్క అనేది ఎన్ని రోజులైనా కూడా మెత్తపడకుండా గట్టిగా ఉంటుందనేసి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. సో దీనంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా పట్టేశాక సో 8 బౌళ్ళు వచ్చాయి కదా నాకు మామిడికాయ ముక్కలు. ఇందులోకి ఇప్పుడు నేను 3 మ్యాంగోస్ కారం అనేసి నేనైతే ఇక్కడ 2 బౌల్ తీసుకున్నాను. 4 బౌళ్ళకి 1 బౌల్ అయినప్పుడు 8 బౌళ్ళకి 2 బౌల్ వస్తుంది కదా. సో ఆ విధంగా తీసుకున్నాను. సో మీకు కారం కొంచెం స్పైసీగా ఉండాలంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఓన్లీ పచ్చళ్ళ కారం మాత్రమే అండి, ఇంట్లో కారం అయితే కాదు. సాల్ట్ కూడా 3 మ్యాంగోస్తో తీసుకున్నాను. 3 మ్యాంగోస్తో అలాగే ఇది మనకి సాల్ట్ కూడా నేను 1 కప్ అయితే తీసుకున్నాను, అంటే 1 గిన్నె తీసుకున్నాను. అందులో కొద్దిగా తగ్గించి తీసుకున్నామన్నమాట. సో ఉప్పు ఎక్కువైతే పచ్చడి ఖరాబ్ అవుతుందనేసి. సో నెక్స్ట్ ఇందులోకి జీరా, అలాగే 2 టీ స్పూన్లు మెంతులు, 50 గ్రాముల జీలకర్ర అనేది లైట్గా దోరగా వేయించి చల్లార్చి మిక్సీ పట్టేసి మెత్తగా పొడి చేసుకున్నాక ఇందులో అయితే వేస్తున్నాను అన్నమాట. సో కొంతమంది ఎండలో పెడతారు కదా, అదంతా నేను చేయకుండా డైరెక్ట్గా నేను స్టవ్ మీద పెట్టి వేడి చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇందులోకి 50 గ్రాముల ఆవాలు అయితే ఇది కూడా వేయించుకొని పొడి చేసుకున్నాను అనమాట మెత్తగా. సో ఇందులోకి అయితే మొత్తంగా అన్నీ వేసేసాను అనమాట. సో అలాగే ఇందులోకి వెల్లుల్లి వేస్తున్నాను. ఈ వెల్లుల్లి వచ్చేసి నేను ఒక 1/2 కేజీ తీసుకున్నమాట పచ్చళ్ళలోకి. సో కొన్ని అయితే నేను పోపులో వేసేసాను కాబట్టి మిగతావి డైరెక్ట్గా ఇందులోకి పచ్చి వేసేస్తున్నాను అనమాట. వీటిని కూడా పొట్టు తీసుకొని కొంచెం లైట్గా ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఉండొద్దు అనమాట. ముక్క అయినా సరే వెల్లుల్లి అయినా సరే కూడా. సో ఇక్కడైతే ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాకనే మనం పచ్చళ్ళలోకి అయితే కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసి కలిపితే ఏమవుతుందంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే నేనైతే ఫస్ట్ గరిటెతో కలుపుతున్నాను అన్నమాట. సో కొంచెం కలిపాక ఇందులోకి అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ముందైతే కలుపుతున్నాను. ఈ విధంగా కలిపేసుకున్నాక మళ్ళీ పచ్చి ఆయిల్ అనేది ఇక్కడైతే ఒక 1/2 లీటర్ వరకు వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఆయిల్ అనేది వేసాక మళ్ళీ ఒకసారి గంటతో బాగా కలుపుకోవాలి. సో మనం చెయ్యి పెట్టకుండా పచ్చడి అయితే చేయలేం కదండి, గంటతోనే చేయాలంటే అవ్వదు కాబట్టి ఖచ్చితంగా మనం చెయ్యి పెట్టే చేయాలి. సో నాకైతే చేయంత మంట ఏమీ రాలేదు. ఈ కారం అయితే నేనైతే చేయి పెట్టేసి బాగా కలిపేసాను అన్నమాట. చేతితో కలిపితేనే పచ్చడి అనేది బాగా కలుస్తుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా హ్యాండ్ యూజ్ చేయాల్సిందే. సో ఫస్ట్ టైం పెడుతున్నామని నేనైతే పచ్చడి. నాకైతే అసలు ఒక పక్క ఎగ్జైటింగ్గా ఉన్న ఒక పక్క భయం అయితే వేస్తుంది, ఎలా వస్తుందో ఏంటో అనేసి కొంచెం భయం అయితే ఉంది. సో భారం అంతా దేవుడి మీద వేసేసి నేనైతే ఈ పచ్చడి అయితే ట్రై చేశాను అన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా ఉప్పు, కారం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఆయిల్ కూడా అంతా కలిసే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పోపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు చేసి పెట్టుకున్న ఆయిల్ అనేది పూర్తిగా చల్లారింది. ఒకవేళ చల్లారకపోతే మనం గిన్నెని కొంచెం చల్లారేదాకా ఉంచేసి తర్వాత మనం దీన్ని మొత్తం కూడా పచ్చడిలోకి వేసేసుకోవాలన్నమాట.
సో ఇందాక చెప్పాను కదా కొంచెం వెల్లుల్లితో ఇందులో వేసాను. సో ఆయిల్లో వేసిన వెల్లుల్లి కూడా ఈ విధంగా తీసుకొని మొత్తం కూడా పచ్చడిలోకి వేసేస్తున్నమాట. సో మొత్తం కూడా ఈ విధంగా వేసుకున్నాక సో ఇది కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇదంతా కూడా చాలా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఆయిల్, కారం, ఉప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ ఎన్నైతే వేసామో అవన్నీ కూడా ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను. మీలో ఎంతమంది ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి పెట్టి సక్సెస్ అయ్యారు అనేది నాకు కామెంట్ చేయండి. సో అలాగే ఎంతమందికి ఈ ఆవకాయ పచ్చడి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే నేను ఒక డబ్బాలోకి అయితే వేసేస్తున్నాను. సో పచ్చడి కలపడం అయిపోయింది. సో ఈ డబ్బా అనేది తడి లేకుండా చూసుకోవాలి. సో జాడి ఉంటే జాడీలో కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర జాడీ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ డబ్బా యూజ్ చేశాను అనమాట. సో ఈ డబ్బాలోకి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట. సో బాగా కలిసిందో తెలియదు కదా, అందుకోసం అనేసి నేను మధ్యలో మళ్ళీ కలుపుతూ కూడా ఆ డబ్బాలోకి అయితే ఈ మామిడికాయ పచ్చడి ముక్కలు అనేది మొత్తం కూడా వేసేస్తున్నాను. ఒకసారి మళ్ళీ బాగా కలుపుతున్నమాట మిగతాది కూడా. సో ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇదంతా కూడా పూర్తిగా డబ్బాలోకి అయితే మొత్తం వేసేసాను అనమాట. సో ఈ విధంగా అయితే డబ్బా మొత్తం కూడా నిండిందన్నమాట పచ్చడితోని. నేనైతే ఎప్పుడు కూడా మామిడికాయ పచ్చడి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకోవడం, ఎందుకంటే అమ్మ పెట్టడం మనం తెచ్చుకోవడం అవుతుంది. సో ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనేసి మనమే పెడదాము, రేపు మన పిల్లలకు కూడా మనం పచ్చడి పెట్టి ఇవ్వాలి కదా, సో మనం ట్రై చేసి ఎలా ఉంటుంది అనేసి నేనైతే పచ్చడి అనేది పెట్టేసాను అనమాట. సో పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇక మూత పెట్టేసి మనం ఈ డబ్బా అయితే కదలకుండా ఒక చోట అయితే పెట్టేసేయాలి. ఒక 3 days వరకు అయితే మనం ఈ డబ్బా అనేది మూత అనేది కదిలించకూడదు, ముట్టుకోకూడదు. సో నెక్స్ట్ అయితే ఫైనల్గా ఈ కారం అన్నం అనేసి మనం అందరికీ ఇష్టమే కదండి, నాకైతే చాలా ఇష్టం. సో మా అమ్మ పచ్చడి పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా ఇందులో అన్నం కలిపినప్పుడు ఆ టేస్ట్ కోసం అయితే అసలు మామూలుగా ఉండదు, నోరు ఊరిపోతుంది అన్నమాట తినాలి అనేసి. సో ఇక్కడైతే ఇందులోకి చద్దన్నం కానీ వేడన్నం కానీ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడైతే నేను వేడన్నం తీసుకున్నాను. సో అన్నం అంతా కూడా చాలా బాగా కాలుతుందన్నమాట. సో అందుకని గంట యూజ్ చేశాను. ఫైనల్గా అయితే చేతితో కలపడం వల్ల ఇలా వచ్చేసింది కలర్ అయితే. సో ఈ కారం అన్నం అనేది మనం ఖచ్చితంగా ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. పచ్చడి అంటే నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తే టేస్ట్ చేసాము సూపర్గా ఉంటుందన్నమాట. సో నేనైతే ఈ అన్నం అనేది ముద్ద చేయడానికి ట్రై చేసామన్నమాట, ముద్ద అయితే అవ్వలేదు. సో ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఉప్పు కారం ఎలా ఉందో చూడడం కోసం అయితే ఈ అన్నం అయితే టేస్ట్ చేశాను. సూపర్గా ఉందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను పెట్టిన ఫస్ట్ టైం పచ్చడి ఇంత బాగా కుదిరిందా అనిపించింది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.